హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఎస్ఆర్జీ వరల్డ్. ఈరోజు నేను విన్సెన్జు అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ డ్రామా హైలీ 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 రికమెండెడ్ డ్రామా. వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ డ్రామా అని చెప్తాను నేను. ఎందుకు ది బెస్ట్ అంటున్నాను అంటే హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ అండ్ విలన్ యాక్టింగ్ ఉంటుందండి. వావ్ వావ్ వావ్. అండ్ హీరోకి 10/10, 10/1000 కూడా ఇవ్వచ్చు, అంత బాగా యాక్టింగ్ చేశాడు హీరో. వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ డ్రామా. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ ఈ డ్రామాలో మనకు చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఇది. మనము ఎక్స్పెక్ట్ చేయనివి ట్విస్ట్ ఒక్క ఎపిసోడ్కి అట్లీస్ట్ ఒక 2 ఉంటుంది. అలా ట్విస్ట్ని రివీల్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ డ్రామాలో ఫన్నీ, అబ్బా, ఎమోషనల్ సీన్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్, ఎవరు ఫస్ట్ లవ్ చేశారు, హీరోయినా హీరోనా, ఇలా. అండ్ ఇంకోటి వచ్చేసి విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ విలన్ని మీరు గెస్ చేయలేరు అసలు ఎవడు విలన్ అని మనకు 8th ఎపిసోడ్లోనే ఎప్పుడో రివీల్ చేస్తారనమాట. నేనైతే విలన్ని గెస్ చేయలేకపోయాను నిజంగా. ఆ తర్వాత విలన్ని గెస్ చేసిన తర్వాత ఇంకా లైక్ వాళ్ళు విలన్ అని తెలిసిన తర్వాత కూడా డ్రామా చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ లైన్కి వచ్చేసరికి హీరో ఒక కంట్రీలో మాఫియా డాన్ అనమాట. హీరో ఒక కంట్రీలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను కొరియాకు వచ్చేస్తాడనమాట. కొరియాలో హీరోయిన్ని కలుస్తాడనమాట. హీరోయిన్ వచ్చేసి లాయర్, హీరో వచ్చేసి మాఫియా లాయర్. అండ్ హీరోయిన్ వచ్చేసి లాయర్. ఆ తర్వాత హీరో తన ప్రాపర్టీని, ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట హీరోకి. ఆ ప్రాపర్టీలో తనకు సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అది మీకు డ్రామా చూస్తే బెటర్, బికాస్ నేను సస్పెన్స్ రివీల్ చేయాలనుకోవడం లేదు. సో డ్రామా చూడండి. అది ప్రాపర్టీ ఉండడం వల్ల, తనకి ఇంపార్టెంట్ థింగ్ ఉండడం వల్ల ఆ హౌస్లో, ఆ ప్రాపర్టీలో తను ఆ ప్రాపర్టీ అన్నీ అమ్మడనమాట. కానీ బెబెల్ ఇండస్ట్రీస్ ఆ ప్రాపర్టీ కోసం చాలా ఫైటింగ్స్ చేస్తాయన్నమాట. ఈ దాంతో ఈ హీరోయిన్, హీరో ఎంతమందిని కోల్పోతారు అని ఈ డ్రామా అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హైలీ హైలీ రికమెండెడ్. 10/10 ఇస్తాను ఈ డ్రామాకి. అండ్ యూ హ్యావ్ టు వాచ్. And this is my review about Vincenzo. Please like, share and subscribe to my channel.